చిన్న బిల్డర్లకు కోటి నష్టం. రెండేళ్ల నుంచి హైదరాబాద్లో చిన్న బిల్డర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సొంత సొమ్ము పెట్టి స్థలాన్ని కొనుక్కొని అపార్ట్మెంట్లు ఆరంభించిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలో రాజీ పడని బిల్డర్లకు పెట్టిన ఖర్చుకు తగ్గ అమ్మకపు ధర రాక కష్టాల్ని అనుభవిస్తున్నారు. వీరి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అపార్ట్మెంట్ పూర్తయ్యేసరికి కనీసం 1.5 కోటి దాకా నష్టపోతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న బిల్డర్లు కొత్త నిర్మాణాల్ని ఆరంభించడం లేదు. కోర్ ఏరియాలో డెవలప్మెంట్ నిమిత్తం స్థలం కోసం అన్వేషిస్తున్నా వీరికి దొరకటం లేదు. సెంటర్ ఏరియాలో భారీగా సొమ్ము పెట్టి స్థలాన్ని కొనుక్కోలేని దుస్థితి చిన్న బిల్డర్లది. మొత్తానికి హైదరాబాద్లో చిన్న మధ్యస్థ బిల్డర్లది దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బాచుపల్లిలోని మల్లంపేట వంటి ప్రాంతాన్ని తీసుకుంటే స్థలం ధర ఎంత లేదన్నా గజానికి 70,000 దాకా ఉంది. 800 గజాల స్థలాన్ని కొంటే కనీసం 1,40,00,000 అవుతుంది. అంత స్థలంలో కామన్ ఏరియాతో కలిసి సుమారు 22 నుంచి 23,000 చదరపు అడుగుల్లో అపార్ట్మెంట్ ను కట్టొచ్చు. కాస్త నాణ్యతతో కట్టాలంటే చదరపు అడుగుకి ఎంత లేదన్నా 2,000 దాకా నిర్మాణ వ్యయం అవుతుంది. అంటే 23,000 చదరపు అడుగుల కోసం కనీసం 4,60,00,000 అవుతుంది. అంటే మొత్తం కలిపితే ఎంత లేదన్నా 10 కోట్ల దాకా ఖర్చు వస్తుంది.